హాయ్ అండి. ఈరోజు వీడియోలో జ్యూసీగా సంవత్సరం పాటు నిల్వుండే ఆమ్ల మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఉసిరికాయతో ఎన్నో లాభాలు. అయితే ఆ ఉసిరికాయని నిల్వుంచుకోవడానికి కొన్ని పద్ధతులు. అందులో ఇదొకటనమాట. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న ఉసిరికాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద ఉసిరికాయలను తీసుకున్నాను. వీటికి వగరనేది తక్కువగా ఉంటుంది. చిన్న ఉసిరికాయలు తీసుకున్నారనుకోండి, కాస్త ముదురు రంగు కాకుండా లేత రంగులో ఉండే ఉసిరికాయలను తీసుకోండి. వాటికి వగరనేది తక్కువగా ఉంటుంది. ఈ ఉసిరికాయల్ని తడి లేకుండా ఏదైనా పొడి బట్ట సహాయంతో మొత్తం అన్ని ఈ విధంగా తుడుచుకొని బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఏదైనా ఫోర్క్ సాయంతో గానీ, లేదు చిన్న చాకు ఉందనుకోండి దాంతో అయినా మధ్య మధ్యలో చిన్న చిన్న ఘాట్లులా పెట్టుకొని ఉంచుకోవాలనమాట. ఇలా ఉసిరికాయలన్నింటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని ఆవిరి పట్టించాలి. ఆవిరి కోసం గిన్నెలో నీళ్లు మరిగిన తర్వాత చిల్లు ప్లేట్ ఉంటే దాన్ని పెట్టుకొని దాంట్లోని ఉసిరికాయల్ని వేసి మూత పెట్టేసి 8 నిమిషాల పాటు ఆవిరి పట్టించాలి. మధ్యలో 3, 4 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఉసిరికాయల్ని మరొక వైపు తిప్పి మళ్ళీ మూత పెట్టేసి 8 నిమిషాల తర్వాత చూసామంటే ఉసిరికాయల పైన క్రాక్స్ అనేవి ఈజీగా కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు వీటిని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. వీటికి పాకం పట్టించాలి కదా! అందుకోసం ఇక్కడ నేను పటికను తీసుకున్నాను. ఈ పటికకు బదులుగా మీరు కంప్లీట్‌గా బెల్లాన్నైనా, పంచదారనైనా తీసుకోవాలి. ఇక్కడ నేను పటికని, బెల్లాన్ని యూజ్ చేస్తాననమాట. అర కేజీ వరకు పటికను తీసుకున్నాను. ఈ పటికని ఇలా చిన్న ముక్కలుగా చిదుముకున్నా పర్లేదు. లేదు అంటే మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ పటిక పౌడర్‌ని గిన్నెలోకి వేసుకొని ఉసిరికాయలు కూడా కంప్లీట్‌గా చల్లారిపోయి ఈజీగా పిక్ అనేది వచ్చేస్తుందనమాట. ఉసిరికాయలు 6 పార్ట్స్ కింద ఈజీగా వచ్చేస్తాయి. వీటన్నిటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత పాకం పట్టించడం కోసం ఏదైనా వెడల్పు గిన్నెని స్టవ్ పై పెట్టేసుకొని ఈ ఉసిరి ముక్కల్ని గిన్నెలో వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పటిక పౌడర్‌ని కూడా వేసుకోవాలి. ఇక్కడ పటిక అనేది అర కేజీ వరకు వేసుకున్నాం కదా! ఇప్పుడు మరొక 300 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ పటిక, బెల్లాన్ని రెండిటిని యూజ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. అదే మీరు కంప్లీట్‌గా పంచదారతో చేయాలి అనుకుంటే మాత్రం 3/4 కేజీ ఉసిరికాయలకి 3/4 కేజీ పంచదారని తీసుకుంటే సరిపోతుంది. దీంట్లోని కొద్దిగా నీళ్లు వేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. పటిక, బెల్లం కరిగి అలాగే ఆవిరి పట్టిన ఉసిరి నుంచి కూడా నీళ్లనేవి రిలీజ్ అయ్యి మొత్తం అన్నీ కలిసి కొద్దిగా వాటరీగా ఇలా కనిపిస్తుందనమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మరిగించుకుంటూ ఉండాలి. మీకు ఆవిరి పట్టిన ఉసిరికి, ఇక్కడ ఉడికిన ఉసిరికి తేడా కనిపిస్తుంది కదా! ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలి. ఇలా లేత పాకం వచ్చిన తర్వాత దీంట్లోని ఒక మీడియం సైజ్ నిమ్మకాయని రసం తీసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని కూడా వేసి మరొక 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఇక్కడ పాకం అనేది కాస్త చిక్కబడుతుంది. చూసారా? ఇలా వాటర్‌లో వేయగానే మీకు పాకం క్లియర్‌గా కనిపించాలి. మరీ చిక్క పాకంలా కాకుండా ఇలా క్లియర్‌గా కనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. మీకు ఇక్కడ చూస్తే ముక్కలన్నీ చక్కగా ఉడికినట్టుగా కనిపిస్తున్నాయి కదా! అయితే ఇలా ఉడికించుకున్న వెంటనే ఇది కాస్త లేత రంగులో ఉంటుంది. కనీసం ఒక రోజు పాటైనా దీన్ని అలా వదిలేస్తే మొత్తం ఉసిరి ముక్కలన్నింటికి పాకం చక్కగా పట్టి కలర్ కూడా కాస్త డార్క్‌గా అవుతుంది. మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను చూడండి. చిక్కటి తేనె ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. రుచిలో కూడా ఈ సిరప్ అనేది తేనెలా అనిపిస్తుంది. ఉసిరికాయ ఫ్లేవర్ తగులుతూ ముక్కలకి స్వీట్ పట్టి చాలా బావుంటాయండి. ఈజీగా సంవత్సరం పాటు నిల్వుంటాయి. నచ్చాయా? అయితే తప్పకుండా ఇలా ఉసిరికాయతోని మురబ్బా తయారు చేసి చూడండి. మీకెలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.